ముగ్గురు కోడళ్ళు. ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు. ఆ ముగ్గురు కోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక తగులాట ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేనొడ్డించాలని వత్సందాలు పోయేవాళ్ళు. ఓసిమి దుంపలు తెగ గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారటే అని అత్త మందలించేది. అయినా కోడళ్ళు తగవులు తెగేవి కావు. చివరికి విసిగెత్తి ఇంట్లో చేయవలసిన పనిపాటలు అత్త ముగ్గురికి పంచింది. భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తళ్ళు వేసి మంచినీళ్లు పెట్టాలి. రెండో కోడలు అన్నీ వడ్డించాలి. మూడో కోడలు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పారేయాలి. ఈ ఏర్పాట్లతో పనిపాటలు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడళ్ళు పోట్లాట మానివేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రద్దీ లేదనుకుంది. ఇలా ఉండగా ఒకసారి ఆ ఇంటికి చుట్టాలొచ్చారు. ఇంటికి వచ్చారు. అత్త కోడళ్ళని పిలిచి ఎవరి పనులు వారు శుభ్రంగా చేసుకొని పోండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరే అంటే సరే అన్నారు. చుట్టాలు కాళ్ళు కడుక్కుని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా చేసిన 4 పిండి వంటలు వడ్డించిపోయింది. అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తివేసి దిబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అత్త ముఖం ఇంత చేసుకుని ఇదేమిటర్రా అంది. ఏముంది, నువ్వు చెప్పినట్టే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసుకున్నాం అత్తయ్య అన్నారు ముగ్గురు కోడళ్ళు ఒక్కసారిగా.